3, 2, 1. Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. ఇవాళ హార్ట్ టచింగ్ స్టోరీ ఒకటి తెలుసుకుందామా? అత్తాకోడళ్ళ గురించి. ఎప్పుడు గొడవ పడుతుండే అత్తాకోడళ్ళు ఎలా కలుసుకొని ఎలా ఉన్నారు ప్రేమానురాగంతో తప్పకుండా ఈ కథ ద్వారా తెలుసుకుందాం. భర్త కూడా అత్తకే సపోర్ట్ చేయడంతో రాధ ఏం చేసిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. రాధకు కొత్తగా పెళ్ళయింది. కొన్ని రోజుల కాపురం తర్వాత అత్త మీద కోపం పెరిగింది రాధకు. ప్రతి పని తనకే చెప్తుందని, తన భర్తకు తనకు మధ్య చిచ్చు పెడుతుందని, తనను తక్కువ చేసి చూస్తుందని, ఇలా రకరకాల కారణాలతో అత్తను చూస్తూనే చంపేయాలన్నంత కోపాన్ని పెంచుకుంది కొత్త పెళ్లి కూతురు. ఓసారి అత్త కోడళ్ళ మధ్య పెద్ద గొడవే అయింది. తన భర్త కూడా అత్తకి సపోర్ట్ చేయడంతో పుట్టింటికి వచ్చింది రాధ. ఇంటికొచ్చిన రాధ తండ్రితో, నాన్న, మా అత్తను చంపాలని, దానికోసం ఏదైనా ఉపాయం చెప్పు అన్నది. అదేంటమ్మా, నీ ఆలోచన తప్పు, ఇలా చేయకూడదని తండ్రి వారించినప్పటికీ చెబుతావా లేదా నన్ను చచ్చిపోమంటావా అంది. కూతురి ఆవేశాన్ని అర్థం చేసుకున్న తండ్రి, సరే ఇదిగో ఈ పౌడర్ రోజు మీ అత్త తినే అన్నంలో కొంచెం కొంచెం కలుపుతూ పో. ఇది విషం కాబట్టి కొన్ని రోజుల తర్వాత మీ అత్త చనిపోతుంది. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చని తన తయారు చేసిన పౌడర్ ప్యాక్ను చేసి కూతురికి ఇస్తాడు తండ్రి. కానీ ఓ షరత్, ఈ విషయం ఎవ్వరికీ తెలియద్దు. అంతకు మించి మీ అత్తతో నువ్వు చాలా ప్రేమగా ఉండాలి, లేదంటే నిన్ను అనుమానిస్తుందని కూతుర్ని అత్తారింటికి పంపిస్తాడు తండ్రి. అత్తారింటికి వచ్చిన కూతురు ఏం చేస్తుందో చూద్దాం. మెట్టినింటికి వచ్చిన కోడలిలో చాలా మార్పు కనిపిస్తుంది అత్తకు. అన్ని పనులు తానే చేయడం, ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా తానే చేయడంతో కోడల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది అత్త. కోడలు మాత్రం తన పని తాను కానిస్తూనే ఉంది. అత్తకు పెట్టే అన్నంలో తన తండ్రి ఇచ్చిన పౌడర్ను కలుపుతూనే ఉంది. ఇలా 2-3 నెలలు గడిచాక అత్త కోడల మధ్య అనుబంధం పెరిగింది. ఓ రోజు హుటాహుటీన తండ్రి దగ్గరికి వెళ్ళింది కూతురు. నాన్న, విషానికి ఏదైనా విరుగుడుంటే ఇవ్వండి. మా అత్త చాలా మంచిది, నన్ను కూతురి కంటే ఎక్కువ చూసుకుంటుంది. ఆమె బతికి ఉండాలి, ఏదైనా చెయ్యండి. మీరిచ్చిన పౌడర్ను నా చేతులతోనే నేను రోజు కొంత అన్నంలో కలిపిచ్చాను. నా చేతులారా తల్లి లాంటి అత్తను చంపుకోను, ఏదైనా చెయ్యండి అని ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడింది కూతురు. దానికి ఆ తండ్రి, పిచ్చిదానా, నువ్వు ఆవేశంలో అన్నావని నేను ఎలా విషం ఇస్తా? నేనిచ్చింది బలానికి సంబంధించిన పౌడర్, కొత్త కదా, నువ్వు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందని నాకు తెలుసు, అందుకే అలా చేశానని చెప్తాడు తండ్రి. అంటే ఈ కథ ద్వారా ఏం మనకు అర్థమవుతుంది? మనం ప్రేమగా మలుచుకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనకు ప్రేమగా ఉంటారు. అత్తే కాదు, ఆడపడిచైనా కానీ, భర్త అయినా కానీ, ఎవరైనా కానీ. సో వాళ్ళు ఏం చెప్తున్నారనేది మనం ఒక్కసారి ఆలోచించుకొని వాళ్ళకు అన్నట్టు మనం వాళ్ళకి నచ్చినట్టు ఉంటే వాళ్ళు కూడా మనల్ని ప్రేమగా చూసుకుంటారు. ఎలా ఉందండి ఈ అత్తా కోడళ్ళ కథ? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.